ఆ తమ్ముడు రాము చెప్తాడు, ఒక నిమిషం ఆగు, ఎక్కడ పోయేది, చాలా ప్రాపర్గా లెక్కలతో సహా చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళు రావాలి ఇంకా కూడా. ఐ అప్రిషియేట్ రాముని, నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళు యువకులు, ఇలా అయిపోయింది, టర్మ్ అయిపోయింది ఇదంతా, ఇవన్నీ మంచం బ్యాచ్కి చేరినాయిగా, వీళ్ళతో వద్దు మనకి. యువకులు బయటికి రావాలి, నీళ్ళ సోయి కల్పించాలి. ఇగో ఒక్కొక్కరు ఒక్కొక్క రాము లెక్క తయారు కావాలి. ఇక చూపిస్తాడు. అంటే తమిళనాడు నుంచి మనం చేపట్టాం మేము, అందరు నేతలు జాయింట్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగింది 2. ఎల్లంపల్లి గ్రావిటీ ప్రాజెక్టు కాదు 3, దానిలో 2 స్టేజ్లో లిఫ్ట్ ఉంటుంది, 48 మీటర్ల లిఫ్ట్ అవసరం ఉంటుంది. సో ఎల్లంపల్లి అనేటువంటి గ్రావిటీ ప్రాజెక్టు కాదు. ఇది పదే అందరు నేతలు ఏమన్నాడు ఈయన బూర నరసింహ గౌడ్ గారు, 5 మీటర్లో లేకపోతే 10 మీటర్లో లిఫ్ట్ పెడితే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి వస్తాయి అని చెప్పిండు. కానీ వాస్తవానికి అక్కడ అప్పుడు ఇది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు డిపిఆర్లో పెట్టినటువంటి లెక్కల ప్రకారమే ఆ డిపిఆర్ తీసిరు మన శ్రీధర్రావు దేశపాండే గారు. ఆ పాత డిపిఆర్ అని తీసి ఫస్ట్ న్యూస్ లైన్ వేసింది దాని మీద వీడియో. ఫస్ట్ వారు మన ఇంటర్వ్యూలో చెప్పారు, ఫస్ట్ మనమే తీసుకొచ్చిన ఆ అంశాన్ని. ఫస్ట్ ఏమని, ఇప్పుడు 48 మీటర్ల ఎత్తులో 2 లిఫ్టులు పెట్టాల్సి ఉంటుంది, 2 లిఫ్టులు పెట్టాల్సి ఉంటుంది. ఒకటి 40 కిలోమీటర్ దగ్గర, ఇంకోటి 70 కిలోమీటర్ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. 2 లిఫ్టులు పెడితేనే ఎల్లంపల్లికి వస్తాయి వాటర్. అలాగనే ఇప్పుడు కూడా, ఇప్పుడు 3 లిఫ్టులు ఉన్నాయి. అప్పుడు 2 లిఫ్టులు ఉండేది, ఇప్పుడు 3 లిఫ్టులు అయినాయి, 1 లిఫ్ట్ పెరిగింది అంతే. మళ్ళీ వాటర్ అక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది, చాలా అది ఉన్నది కదా. ఇంకా ప్రచారం చేసిన బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎల్లంపల్లి గ్రావిటీ ప్రాజెక్టు కాదనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇంకొకటి, ప్రభుత్వం ఇక్కడికి ప్రభుత్వ పెద్దలు ఎవరు రాలేదు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ప్రాణహితకు ప్రాణం వార్దాగా, అంటే తమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టాం మేము, వార్దా మీద చేపడతామని చెప్పేసి మార్చి 22, 2024 నాడు ప్రభుత్వం వచ్చినటువంటి ప్రకటన ఇది, ఈనాడు పేపర్ ఇది. దీనిలో ఏం చెప్తున్నారంటే, తమ్మిడిహెట్టి నుండి ప్రాజెక్టును వార్దాకు మారుస్తున్నాం. అంటే తమిళనాడు నుంచి ఎగువకు ఒక 4 కిలోమీటర్ల పైకి ఉంటుంది వార్దా నది. ఆ వార్దా వీటండి అనే గ్రామం దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2 లక్షల ఎకరాలకు సాగును అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రణాళికని మేము అమలు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంతవరకు అది కాలేదు. ఇంకొకటి, రీసెంట్ గా తమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపడతామని చెప్తున్నారు ప్రభుత్వం. ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, మేము అడిగేది ఏంటంటే, తమ్మిడిహెట్టి దగ్గర 44 టీఎంసీల నీటిని మనం ఉపయోగించుకోవచ్చు, 148 మీటర్ల ఎత్తులో ఉపయోగించుకున్నాం. 48 ఉంటుందా, 60 ఉంటుందా, ఎన్ని టీఎంసీ ఉంటుందా కాదు, మీరు బరాజ్ ఏ ఎత్తులో కడతారు అగ్రిమెంట్ చేసుకుని. ఆడ బరాజ్ కట్టనీకి అవ్వదు. ఆడ బరాజ్ కట్టాలంటే ఇట్లా కట్టాలి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఈ కాళేశ్వరము, ఈ బరాజీలందరూ కూడా ఎంతోమంది అంత నెగిటివ్ బ్యాచ్ చేసినప్పుడు నేను నాతో పాటు 4 కలిసి ఇవన్నీ తిరిగి వచ్చినాం, ఇవన్నీ తిరిగినాము, స్టడీ చేసినాం, అంత అయిపోయింది. ఆ రోజు మేము ఏం చెప్పినాం, ఈరోజు గదే నడుస్తూ ఉన్నది. వీళ్ళకి ఆ సోయి ఉండదు, వీళ్ళకి ఆ ఇంగితం ఉండదు, ఏముండదు, ఉట్టిన వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడితే నాకు బీపీ వస్తుంది అనవసరంగా. ఈ తమ్ముడు చాలా బాగా చెప్పిండు, మీరు చూడండి. ఇట్లా చాలామంది తయారు కావాలి, ఇరిగేషన్ మీద అవగాహనకు రావాలి. మనకు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మనకు తెలంగాణ సోయి వచ్చింది, నిధుల సోయి వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ నీళ్ళ సోయి రాలే. నీళ్ళ సోయి వచ్చినప్పుడు ఈ బూర నర్సే లాంటి వాళ్ళు, ఆ కాంగ్రెస్లో ఒక వితండవాదం విధించేటువంటి ఒక వాళ్ళు ఉంటారు నీళ్ళ విషయంలో. వాళ్లకు మనము సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు కొంత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.